జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం మున్సిపాలిటీ ఎస్సీ రిజర్వ్డ్లో జనసేన పార్టీ తరపున వీరేష్ నామినేషన్ దాఖలు చేశారు. 8వ వార్డులో బేడబుడగ జంగం వీరేష్ పోటీ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వార్డుని అభివృద్ధి చేస్తామని వీరేష్ తెలిపారు. మనం ఐజా మున్సిపాలిటీలో అల్లంపూర్ కాన్స్టిట్యూన్సీ ఐజా మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాం. 8వ వార్డులో దానికి ఒక కళ్ళు లేని ఒక వీరేష్ అనే వ్యక్తిని తీసుకొచ్చాము. ఆయన గురించి ఒకసారి ఆయననే చెప్తాడు, మేము కూడా చెప్తాం. బలపరిచాము జనసేన పార్టీ నుంచి ఇతన్ని. అందరు జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ బలపరచాలని కోరుకుంటున్నాం. అందరికీ నా నమస్కారములు. నా పేరు వీరేష్, నాది ఐజా గ్రామం, ఐజా మండలం, అల్లంపూర్ తాలూకా, జోగులాంబ గద్వాల జిల్లా. నేను జనసేన పార్టీ నుండి 8వ వార్డు అభ్యర్థిగా నన్ను ప్రకటించారు పార్టీ అధిష్టానం. కాబట్టి నన్ను కండ్లు లేని అంతుడిగానే గుర్తించకుండా మీ నిండు మనసుతో, దయచేసి నిండు మనసుతో నా శక్తి సామర్థ్యాలను గుర్తించి నాకు మీ ఓటుని నాకు వేయించి నన్ను గెలిపించండి. కాబట్టి గెలిచిన వెంటనే నేను ఏం చేస్తానంటే, నా వార్డులో అభివృద్ధి అనేది జరగాలి. ఇంతవరకు జరగలేదు కాదు, ఎన్ని నిధులు వచ్చినా కూడా పక్కదారులే మళ్ళీపోతున్నాయి. కానీ మన ఐజాలో 8వ వార్డు అనేది పెద్దది, చాలా 20 వార్డులలో 8వ వార్డు పెద్దది. కాబట్టి 8వ వార్డును పట్టించుకునే నాదుడు లేడు ఈ రోజు వరకు. రోడ్లు కరెక్ట్ లేవు, వీధి లైట్లు లేవు, డ్రైనేజ్ కరెక్ట్ లేదు. అంటే వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరింటి ముందు వాళ్ళు చెప్పుకోలేక మన జీవితాలు ఇంతే. మనం ఓటేస్తాం, వాళ్ళ ఓటు వేసిన 2 రోజులు మాత్రమే మన దగ్గర తిరుగుతారు. తర్వాత ఈ వార్డుని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు.